మౌరిటానియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ కంటే ఎన్నో రెట్లు విశాలమైంది. ఈ దేశ రాజధాని పెద్ద పట్టణం నౌక్చోట్ అట్లాంటిక్ తీరంలో ఉంది. మౌరిటానియా సహరా ఇసుకలో ఉన్న దేశం. ఈ ఆఫ్రికన్ దేశంలో విడాకులు చాలా సర్వసాధారణమట. అంతేకాదు విడాకులను ఒక పండుగలా చేసుకుంటారు. ఈ దేశంలో విడాకుల వల్ల మహిళలకు స్వయం ప్రతిపత్తి స్వాతంత్రం లభిస్తాయని అంటున్నారు. విడాకులు తీసుకున్న స్త్రీలు తమ సామాజిక స్థితిని తిరిగి స్థాపించుకోవడానికి పునర్వివాహానికి అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా విడాకులు తీసుకున్న సమయంలో బంధువులు స్నేహితులను పిలిచి డాన్సులు చేస్తూ సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. విడాకులు తీసుకున్న మహిళ మరో పెళ్లికి సిద్ధంగా ఉంది అని సంకేతం ఇచ్చేందుకు కూడా ఇలా కార్యక్రమాలు చేస్తారట. ఇక్కడ మహిళలు తమ జీవితం అంతా అనేకసార్లు వివాహం చేసుకోవచ్చు. మునుపటి వివాహాల నుంచి వచ్చిన అనుభవం ఉన్న స్త్రీని పెళ్లి చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారని చెప్తున్నారు. అనుభవం లేని వధువు కంటే విడాకులు తీసుకున్న మహిళనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. మహిళలు తమ అవసరాలను తీర్చడం లేదని భావిస్తే విడాకులు తీసుకోవడానికి వారికి అధికారం వస్తుంది. కానీ ఇక్కడ మహిళలు విడాకులు తీసుకుంటే భర్తకే పరిహారం చెల్లించాలని ఈ దేశంలో కుల్ అనే ఇస్లాం చట్టం చెప్తుంది. అయితే విడాకుల రేటు ఎక్కువైతే పిల్లలు మరియు కుటుంబ స్థిరత్వంపై ప్రభావం చూపుతుందనే చర్చ కూడా లేవనెత్తారు. అంతేకాకుండా మహిళలకు ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రం లేని వారికి ఆర్థికపరమైన చిక్కులు వస్తాయని అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు. బయటి వ్యక్తులకు ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ చాలా మంది మౌరిటానియా మహిళలకు వివాహ జీవితం ముగియడంతో ఇంకో జీవితం ఆగదని, అది జస్ట్ ఒక కామా మాత్రమేనని, భవిష్యత్తులో సరికొత్త అడుగులు వేసేందుకు ఈ విడాకులు ఉపయోగపడతాయని వారు భావిస్తారట.